హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఈరోజు మన ఈ వీడియోలో ఏంటంటే, మీరు ఫస్ట్ చూసిరుగా వీడియోలో పురుగులు కోళ్ళకి ఎలా తయారు చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వీడియోలు చూస్తారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఈ ఇలా కనిపిస్తున్నాయి కోడి పిల్లలు, వీటికే మనం హెల్తీ ఫుడ్ తయారు చేస్తున్నాం అనమాట. చూడండి, ఫస్ట్ ఐటమ్ అయితే మనకి ఏంటంటే చెక్క ఉంటుంది కదా ఫ్రెండ్స్, కాటన్ సీడ్ కేక్ అంటారు దీన్ని. పత్తి నుంచి ఆయిల్ వేరు చేసి చెక్క మన మార్కెట్లో దొరుకుతుంది, అది మీరు తెచ్చుకోవచ్చు. కేజీ 40 రూపాయలు లెక్క అమ్ముతారనమాట. నెక్స్ట్ అయితే మన తవుడు అనమాట ఫ్రెండ్స్. తవుడు అందరికీ తెలిసే ఉంటుంది. తవుడు ఫ్రెండ్స్, తవుడు తెచ్చుకోవాలి. తవుడు కూడా 1 కేజీ 40 రూపాయలు లెక్క అమ్ముతారు, తెచ్చుకోండి. ఇలాంటి ఒక ట్రే కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఈ 3 తీసుకుంటే మనకి దాన్ని ఆ చెక్కను అలా ముక్కలుగా చేసుకోవాలి. మనకి పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయి. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే ఏంటంటే మనం వాటర్ పోసుకున్నట్టయితే నెమ్మటే నానుతుంది అనమాట. ఈ వాటర్ ఏంటంటే మినరల్ వాటర్ కానీ ఏ వాటర్ వాడదు ఫ్రెండ్స్, ఓన్లీ మన బోర్ నుంచి వచ్చిన వాటరే వాడాలి. మినరల్ వాటర్లు, ఈ బిస్లరీ, ఈ వాటర్ వాడద్దు. ఓన్లీ బోర్ నుంచి వచ్చిన వాటర్లే వాడాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్లో అలా పోసి కొద్దిసేపు వదిలేస్తే నానుతుంది అనమాట. నాని మనకి కొంచెం పిండి కలుపుతాం కదా ఫ్రెండ్స్, అలా ఆ టైప్లో వస్తుంది. అలా వచ్చినాక చూడండి, మీరు ఇట్లా రావాలి ఫ్రెండ్స్. ఇట్లా ఒత్తితే ముక్కలు అయ్యేటట్టు చేసుకోవాలి. నానాక వాటర్ పోసినాక మనం ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అది. ఇలా చేసుకొని దాన్ని ఈ ట్రేలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపెట్టినట్టు చేయండి. అలా ట్రేలో వేసుకొని మనం ఇట్లా పిసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా చేసినప్పుడు ఏంటంటే అది ఈగలు అనేది వచ్చి గుడ్లు పెట్టాలన్నమాట. అలా గుడ్లు పెట్టి ఈగల లార్వా అనేది అందులో తోలుతుంది, అది పెరుగుతుంది అన్నమాట. ఆ లార్వాని మనం కోడి పిల్లలకి వేస్తే చాలా గ్రోతింగ్ అయితే చాలా బాగుంటుంది. నేను కూడా 2 సార్లు ట్రై చేసిన, గ్రోతింగ్ మంచిగానే ఉంది. ఇప్పుడు తవుడు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం మంచిగా కలుపుకొని మీరు వాటర్ అనేది ఓన్లీ బోర్ నుంచి వచ్చిన వాటరే వాడాలి ఫ్రెండ్స్. వేరే వాటర్ వాడితే అది సెట్ కాదు, ఈగలు కూడా రావన్నమాట. ఇలా కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకొని ఏం చేయాలంటే మీరు ఒక ఓపెన్ ఏరియాలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసి అందులో వాటర్ కొంచెం మరీ గట్టిగా కాకుండా ఒక మరీ జోరుగా కాకుండా గట్టిగా మీడియం సైజులో కలుపుకోవాలి. నేను వీడియోలో చూపెట్టినట్టు కలుపుకొని మొత్తం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా అది ఓపెన్ ఏరియాలో పెట్టాలి ఫ్రెండ్స్. ఓపెన్ ఏరియాలో పెడితే ఈగలు అనేది వస్తాయి. కొద్దిగా బెల్లం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ బెల్లం అనేది దంచి కొద్దిగా వాటర్లో కలిపి అలా చల్లాలి. అలా చల్లడం వల్ల ఏంటంటే ఈగలు అనేది తొందరగా వస్తాయి అన్నమాట. ఈగలు వచ్చి అందులో ఎగ్స్ పెడితే ఆ ఎగ్స్ బ్రీడ్ అవుతాయి అన్నమాట. బ్రీడ్ అయ్యి లార్వా తయారవుద్ది. ఆ లార్వాని మన కోడి పిల్లలకి వేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. కోడి పిల్లలు ఆ లార్వా వల్ల కోడి పిల్లలు కూడా మంచి గ్రోత్ వస్తుంది. బెల్లం నీళ్ళని చల్లుకొని అయితే ఈగలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఉత్తికినే చూపెట్టినట్టు నాకైతే 2 టైమ్స్ ఎవరు లేరు. దాన్ని అయితే మీరు వస్తుందా రావట్లేదు ఒకరితోటి ట్రై చేసి వీడియో పెడుతున్నాను. నాకైతే గ్రోతింగ్ అయితే మంచిగా ఉంది కోడి పిల్లలకి. అసలు ఇష్టంగా చాలా ఇష్టంగా మంచిది అనమాట. అందుకనే మీకు మీకు కూడా ఉపయోగపడతాయని చేస్తున్నాను అనమాట. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా మంచిగా సెట్ చేసుకోవాలి. మంచిగా సెట్ చేసుకొని ఒక ఓపెన్ ఏరియాలో నేను అసలు ఎలా పెట్టానో చూపెడతాను. ఓపెన్ ఏరియాలో ఇట్లా కోళ్ళు ఏం తినకుండా ఓపెన్ ఏరియాలో పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈగలు తొందరగా వచ్చి ఎగ్స్ పెడతాయి అనమాట. ఇలా అప్పుడు రోజుకో 2 టైమ్స్ స్ప్రేయర్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. మనకి మార్కెట్లో స్ప్రేయర్స్ దొరుకుతాయి. ఆ స్ప్రే తోటి లైట్గా స్ప్రే చేసుకోవాలన్నమాట. నీళ్ళు లైట్గా స్ప్రే చేసుకోవడం వల్ల ఏమైందంటే మనకి ఈగలు అనేది లార్వా అనేది గ్రోత్ అవుద్ది. మీకు ఫస్ట్ వీడియోలో కనిపించినట్టు ఈగలు లార్వా అనేది మీకు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.